హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ, దోశ, వడ లాంటి టిఫిన్స్కి 3 రకాల చట్నీలు ఎలా చేయాలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పచ్చిమిరపకాయలని సగం చేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలన్నీ వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత పల్లీల పొట్టు ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ టైప్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు, వేయించుకున్న పల్లీలు, హాఫ్ కప్ కొబ్బరి ముక్కలకి హాఫ్ కప్ పల్లీలు, ఇంకా హాఫ్ కప్ పుట్నాలు తీసుకోవాలి. పుట్నాలు వేసుకున్న తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి, ఇంకా తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం రెండో రకం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ పల్లీలు, హాఫ్ కప్ పుట్నాలు, వేయించుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు వేసుకొని మెత్తగా వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలో మనము ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇలా చేసుకున్న పోపుని మనము ముందుగా చేసి పెట్టుకున్న 2 రకాల చట్నీల్లో వేసుకుందాం. ఇప్పుడు మనము 3వ రకం చట్నీ, టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా వాటర్ వేసి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ఆయిల్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి టమాటాని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో పసుపు, ఇంకా తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా చట్నీలోకి పోపు పెట్టుకుందాం.
ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. టిఫిన్స్లోకి 3 రకాల చట్నీలు రెడీ అయిపోయినాయి. టమాటా చట్నీ, పల్లీల పుట్నాల చట్నీ, ఇంకా పల్లీలు పుట్నాలు కొబ్బరి చట్నీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.